శబ్ద ప్రపంచాన్ని, శబ్ద బ్రహ్మము యొక్క ఉనికిని తెలిపేటటువంటిది. జుత్తు విరబోసుకుంటున్నారా, మీరు అనారోగ్యం పాలవుతారు. స్వల్పకాలంలోనే తిరుపతికి వెళితే స్వామికి తలనీలాలు సమర్పిస్తాం. ఈ తలారా శిరస్సు పైనుంచి నీరు అలా పోసుకునే సమయంలో మాత్రమే, నదులలో మునిగే సమయాలలో మాత్రమే. శుభమస్తు. శ్రీరామ జయం. ఈ దేహంలో శక్తిని కేంద్రీకృతం చేసేటటువంటి స్థలం శిరస్సు. సర్వేంద్రియాణం శిరఃప్రధానం అంటుంది శాస్త్రం. మహిళలకైనా పురుషులకైనా శరీరంలో జ్వరం వచ్చింది అంటే తెలిపేటటువంటి స్థలం నుదురు. ఏ విషయాన్నైనా చూడాలి అంటే నేత్రములు ఉండేటటువంటి చోటు. ఏదైనా మాట్లాడాలి అంటే శబ్ద ప్రపంచాన్ని, శబ్ద బ్రహ్మము యొక్క ఉనికిని తెలిపేటటువంటిది ఈ నాలుక, నోరు. అలాగే సమస్తము ఆకర్షణీయంగా అంటే శిరస్సు, తల. ఈ శిరస్సు పైన జుత్తు మనం పెంచుకుంటాం, అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాం. తిరుపతికి వెళితే స్వామికి తలనీలాలు సమర్పిస్తాం. ఇతర క్షేత్రాలలో కూడా నేటి కాలంలో తలనీలాలు సమర్పించడం ఒక ఆచారంగా, వ్యవహారంలో వాడుకలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు స్నానం చేసిన తదుపరి, వస్త్రధారణ చేసిన పిదప అలా తలంటు పోసుకున్న ఆ జుత్తును విరబోసుకుని మనకు కనిపిస్తూ ఉంటారు. స్నానం చేసిన తదుపరి మాత్రమే కాకుండా సభ్యతా సంస్కారాలు బాగా పాశ్చాత్య నాగరికతలకు లోబడి వెస్టర్నైజేషన్ అంటూ ఉంటాం. అలా కొత్త పద్ధతులకు లోబడడంతో కార్యాలయాలలో ఉండే మహిళలు సైతం జుత్తు విరబోసుకొని కనిపిస్తూ ఉంటారు. శాస్త్రంలో పురుషులు సైతం ముందుగా జుత్తు పెంచుకోవాలి అనేటటువంటి వారు. చాలా పెద్ద పెద్ద జుత్తు పెంచుకొని చివరలను ముడివేసేటటువంటి వారు. ఈ శరీరంలో ఉండేటటువంటి ఉష్ణశక్తి గ్రహశక్తిగా మారేటటువంటి తరుణంలో ఆలయంలో గోపురం ఏ పని చేస్తుందో ఆ పనిని శిఖ చేస్తుంది. కనుక ఆ శిఖని ముడి వేసుకోవడం, స్నానం చేసే సమయంలో శిఖ ముడి తీసి స్నానం చేసిన పిదప ఆ శిఖను, జుత్తును కాసింత అలా విదిలించి తిరిగి వెంటనే ముడి వేసుకోవడం మనలో ఉండేటటువంటి ఉష్ణశక్తి బహిర్గతం కాకుండా కాపాడుకోవడం అనేటటువంటి సూచనను ఆ జుత్తు ముడి వేసుకోవడం ద్వారా పాటించాలి అనేది సంప్రదాయం. మహిళలైనా పురుషులైనా జుత్తు పెంచుకోవాలి. పెంచుకున్న ఆ జుత్తును ముడివేయాలి. కేవలం స్నానం చేసే సమయంలో మాత్రమే, తలారా శిరస్సు పైనుంచి నీరు అలా పోసుకునే సమయంలో మాత్రమే, నదులలో మునిగే సమయాలలో మాత్రమే జుత్తు విరబోసుకోవాలి. ఇది శాస్త్ర ప్రమాణం. రామాయణంలో సీతాదేవి జుత్తు విరబోసుకున్నట్లుగా, మహాభారతంలో ద్రౌపది జుత్తు విరబోసుకున్నట్లుగా అనేకులు చెబుతూ ఉంటారు. నిజానికి రామాయణంలో కానీ భారతంలో కానీ అలా ద్రౌపది, సీతాదేవి జుత్తు విరబోసుకున్న వర్ణనలు ఎక్కడా కనిపించవు. ఒక చిత్రమైన ముడి వేసినట్లుగా మట్టుకు మనకు విరాట పర్వంలో వర్ణనలో కనిపిస్తుంది. స్వైరంధ్రి ఇవ ధీయతే సైరంధ్రి, ఇష్టం వచ్చినట్లుగా తిరిగేది అని అర్థం. పుష్పములను మాలికలుగా అల్లేటటువంటి కళలో నేర్పరితరం కలది సైరంధ్రి ద్రౌపది. పాంచాల రాజపుత్రి కృష్ణ, ఆవిడ నిజమైనటువంటి పేరు. మహిళలు జుత్తు విరబోసుకుంటే అర్థం వారి దేహంలో ఉండేటటువంటి ఉష్ణశక్తిని, విద్యుత్ శక్తిని వృధాగా అనవసరంగా విరజిమ్మినట్లు, దేహానికి ఉండేటటువంటి దీర్ఘకాలికంగా జీవించేటటువంటి ఆరోగ్య లక్షణాన్ని పణంగా పెడుతున్నట్లు. జుత్తు విరబోసుకుంటున్నారా, మీరు అనారోగ్యం పాలవుతారు. స్వల్పకాలంలోనే రోగాలు మీ దరి చేరుతాయి. అనారోగ్యం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. శాస్త్ర విహితమైన ధర్మాలకు లోబడి నిత్య జీవితంలో ధర్మాచరణను పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత క్షేమంగా మళ్ళీ కలుసుకుందాం.
మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.